హలో ఫ్రెండ్స్. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలవుతుంది. కానీ ఇంకా తెలంగాణ, ఆంధ్ర అంటూ విభేదాలు ఎందుకొస్తున్నాయి? గొడవలు ఎందుకొస్తున్నాయి? ఎవరో కొంతమంది చేసిన తప్పుకి అందరూ ఆంధ్ర వాళ్ళని అనడం కరెక్టేనా? సడెన్‌గా ఎందుకు తెలంగాణ, ఆంధ్ర అనే ఇష్యూలు ఇన్నిగానం బయటకొస్తున్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను క్లియర్ చేయాలనుకుంటుందేంటంటే, తెలంగాణకు సంబంధించిన విషయాలలో తెలంగాణ భాషను కానీ, తెలంగాణ యాసను కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా కించపరిస్తూ మాట్లాడినా ప్రశ్నించే వాళ్ళలో మొదటి వరుసలో నేనుంటాను ఫ్రెండ్స్. ఇది క్లారిటీగా ఇస్తున్నాను. మన తెలంగాణ ప్రజల్లో ఎందుకు తెలంగాణ అంటే అంత ఎమోషన్ అన్న దాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ఆంధ్ర మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ మూమెంట్‌కి కొన్నేళ్ల చరిత్ర ఉంది. ఇది ఒక్క రోజులో ఒక్కరి దగ్గర నుంచి మొదలైంది కాదు. నీళ్ళ కోసము, నిధుల కోసము, నియామకాల కోసము, కల్చర్‌ను కాపాడుకోవడానికి, భాష హేళన చేస్తుంటే దాని నుంచి కాపాడుకోవడానికి కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. 1400 మందికి పైగా విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. రైతులు, ఉద్యోగులు అందరూ రోడ్లపైకి వచ్చి పోరాడి సాధించుకున్నది తెలంగాణ. అందుకనే తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా చాలా ఎమోషనల్‌గా చూస్తారు. ఈ ఎమోషన్‌ని ప్రస్తుతం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయా అనిపిస్తుంది. ఈ ఎమోషన్‌ని కొంతమంది యూట్యూబ్‌లలో తమ వ్యూస్ కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన ఇన్సిడెంట్‌తో ఈ తెలంగాణ, ఆంధ్ర అనే ఇష్యూ స్టార్ట్ అయిందని అనవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు అనేసరికి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఆయనను టార్గెట్ చేయడము, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా కొంతమంది అఫీషియల్‌గా కూడా తెలంగాణ వాడివి నీకెందుకు ఆంధ్ర రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడే తెలంగాణ అన్న పదం వాడటంతో మొదలైంది ఈ చర్చ. తెలంగాణ వాడైతే ఆంధ్ర గురించి మాట్లాడొద్దా? అయితే ఆంధ్ర వాళ్ళు మీరెందుకు తెలంగాణలో ఉన్నారంటూ ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ డిబేటు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే ట్రోల్ చేశారని తెలుసు. టీడీపీకి సంబంధించిన వాళ్ళే ట్రోల్ చేశారని తెలుసు. వాళ్ళని డైరెక్ట్‌గా క్వెషన్ చేయవచ్చు కదా! ఇక్కడ మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఎందుకు హైదరాబాద్‌లో ఉంటున్నారు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి? నోటికి ఎంతొస్తే అంత వాళ్ళు మాట్లాడొచ్చేమో. మనం సహనంగా మాట్లాడాలి కదా! మనం క్వెషన్ చేసే పద్ధతి మార్చుకోవాలి కదా! అన్నది ఇక్కడ నా పాయింట్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఫ్లాగ్‌కి సంబంధించిన ఇడుపు కాగితం అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ మీద కూడా సేమ్ డిబేట్ సాగింది. ఈ డిబేట్‌లో కూడా తెలంగాణ యాస అర్థం అవ్వట్లేదంటూ కొంతమంది ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వాళ్ళ ఐడెంటిటీ ఉంది. ట్రోల్ చేసిన వాళ్ళ పోస్టులున్నాయి. దానికి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళ కామెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ డైరెక్ట్‌గా మనం క్వెషన్ చేయొచ్చు కదా! వీళ్ళందరిపైన డైరెక్ట్‌గా మనం కేసులు వేయొచ్చు కదా! ఎందుకు సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో చర్చలు పెట్టుకుంటూ ఏం చేస్తున్నాం మనము అన్నది ఆలోచించుకోవాలి. అండ్ అంతేకాకుండా మహీధర్ అనే ఒక యూట్యూబర్ మాట్లాడిన మాటల మీద కూడా వ్యతిరేకించాం. మనం వాటి గురించి మాట్లాడడం కూడా. చాలామంది జర్నలిస్టులు మీటింగ్‌లు పెడుతూ ఆంధ్ర వాళ్ళు అది, ఆంధ్ర వాళ్ళు ఇది అంటూ మాట్లాడుతున్నారు కదా! నాకు ఇక్కడ ఇది నచ్చడం లేదు. తప్పు చేసిన వాళ్ళ పేర్లు తెలుసు. తప్పు చేసిన వాళ్ళ ఐడెంటిటీ తెలుసు. వాళ్ళు ఎక్కడేం తప్పు చేస్తున్నారో తెలుసు. డైరెక్ట్‌గా కేసులు పెట్టవచ్చు కదా! డైరెక్ట్‌గా వాళ్ళ పేర్లు పెట్టి అడగొచ్చు కదా! ఎందుకు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అంటూ ఇబ్బందికరంగా మాట్లాడడం, ప్రతి ఇష్యూలో ఎందుకు ఆంధ్ర, తెలంగాణ అంటూ తీసుకురావడం. ఇప్పుడున్న సమయంలో మనం అభివృద్ధి కోసం పోరాడాలి. ఇప్పుడున్న సమయంలో ఇలాంటి అనవసరమైన చర్చల గురించి మనం మాట్లాడొద్దు. ఉద్యోగాలు లేవు పిల్లలకి. ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వాలు మొహం చాటేస్తున్నాయి. సరైన విద్యా వ్యవస్థ లేదు. గవర్నమెంట్ ప్రైవేట్ విద్యను ఎంకరేజ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రైవేట్ విద్యార్థులకు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ప్రజలు వెళ్ళిపోతున్నారు. రైతులకు ఎరువులు దొరకని పరిస్థితిలో ఉన్నారు. వైద్యం కూడా అందని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాలను క్వెషన్ చేయొచ్చు కదా! ఇలాంటి వాటి మీద మాట్లాడొచ్చు కదా! ఇలాంటి వాటి మీద డిబేట్లు పెట్టవచ్చు కదా! ఇలాంటి వాటిని డైవర్ట్ చేయడానికే చాలామంది మళ్ళీ మళ్ళీ తెలంగాణ వాళ్ళలో సెంటిమెంట్ చెలరేగి ఇలాంటి క్వెషన్స్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు మన తెలంగాణలో చాలామంది పిల్లలకి. వాళ్ళ విద్య గురించి మాట్లాడొచ్చు కదా! వాటి గురించి ఎవరు చర్చలు పెట్టారు, వాటి గురించి ఎవరు మాట్లాడరు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ల కోసమని నిద్రాహారాలు మరి చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టరు, వాళ్ళ గురించి ప్రెస్ క్లబ్‌లో ఎలాంటి చర్చలు పెట్టరు. చర్చలు పెట్టినా కూడా నామమాత్రంగా పెట్టి వదిలేస్తారు తప్ప రోడ్లపైకి వచ్చి ఎవరు ధర్నాలు చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చి ఎవరు క్వెషన్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఆంధ్ర వాళ్ళు ఇంకా మనల్ని డామినేట్ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోండి అంటూ
అన్నట్టు సెంటిమెంట్‌ని మధ్యలో పెట్టి డెవలప్‌మెంట్ పక్కన పెడుతున్నామేమో అనిపిస్తుంది నాకు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఇంకా ఎందుకు ఈ ట్రాప్‌లో ఉన్నారు? లేకపోతే వీళ్ళు కావాలనే తెలంగాణ వాళ్ళని ట్రాప్‌లో పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఒకటే, తప్పు చేసిన వాళ్ళు తెలుసు, తప్పు చేసిన వాళ్ళ ఐడెంటిటీ తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళని మనం పర్టిక్యులర్ క్వెషన్ చేయవచ్చు కదా! వాళ్ళపైన పర్టిక్యులర్ కేసులు పెట్టవచ్చు కదా! ఆంధ్ర వాళ్ళంటూ అందరినీ కలిపి మనం అనడం ఎందుకు? ఆంధ్ర వాళ్ళు అంటే ఈ పెత్తందారులు, ఈ పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా సామాన్యులు కొన్ని కోట్లలో ఉన్నారు. వాళ్ళకు ఈ ఇష్యూలకు సంబంధం లేదు. వాళ్ళు మన తెలంగాణలో, మన హైదరాబాద్‌లో అందరితో కలిసిపోయి బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళను మనం హర్ట్ చేసినట్టు అవుతుంది. అలాంటి వాళ్ళకు అభద్రతా భావం కలిగించినట్టు ఉంటుంది అని నా ఉద్దేశం. ఎందుకు పర్టిక్యులర్‌గా దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ ఇష్యూలన్నీ బయటికి వచ్చాక కొంతమంది నా ఆంధ్ర మిత్రులు అడిగిన ప్రశ్నే ఫ్రెండ్స్ ఇది. ఎందుకు తెలంగాణ వాళ్ళు ఇంకా ఆంధ్ర వాళ్ళు ఎళ్ళిపోండి హైదరాబాద్ నుంచి అని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన ఆంధ్ర వాళ్ళు తెలుసు కదా! ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పొలిటీషియను అప్పట్లో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళేనా? కాదు కదా! వాళ్ళందరి గురించి ఇప్పుడేమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళందరి గురించి ఏమైనా రిచువల్ చేస్తున్నారా? లేదు కదా! మరి ఇంకా ఎందుకు ఆంధ్ర వాళ్ళనంటూ మమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడరు. అందుకని ఈ వీడియో నేను చేస్తున్నా ఫ్రెండ్స్. కావాలంటే ప్రీవియస్‌గా నా వీడియోలు చూడండి మీరు. తెలంగాణ గురించి, తెలంగాణ భాష మీద జరుగుతున్న, తెలంగాణ యాసకు జరిగిన అవమానం గురించి నేను ఎంత గట్టిగా మాట్లాడాను. మన పోరాటం ఆంధ్ర పెత్తందారుల మీద ఉండాలి. మన పోరాటం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ కబ్జాలు చేసే వాళ్ళపైన ఉండాలి. అంతే తప్ప నార్మల్ పీపుల్, మనలో కలిసిపోయి బ్రతుకుతున్న పీపుల్ మీద ఇలాంటి ఆంధ్ర వాళ్ళనే మాటలు రేగొట్టి తెలంగాణ ప్రజలకు వాళ్ళకు మధ్య విభేదాలు కల్పించడం కరెక్ట్ కాదన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. రాజకీయ లబ్ధి కోసమో, ఫాలోవర్స్ కోసమో, డబ్బు సంపాదించడానికో, ఇష్యూలను డైవర్ట్ చేయడానికో కొంతమంది ఇలాంటి ట్రాప్‌లలో మనం ఇరికించవచ్చు. మనం ఈ ట్రాప్‌లలో ఇరుక్కోకుండా మనం మన అభివృద్ధి కోసం పోరాడాలి ఫ్రెండ్స్. నిజంగా ఒక విషయం చెప్పాలంటే మన భారతదేశంలో నీతిగా, నిజాయితీగా ఉండి తమ హక్కుల కోసం పోరాడే వాళ్ళు, ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు తెలంగాణలోనే చాలామంది ఉన్నారు. మన తెలంగాణ ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని మనము మన అభివృద్ధి కోసం వాడాలి. ఆ చైతన్యాన్ని మనము మన తెలంగాణ అభివృద్ధి కోసం వాడాలి. ఆ చైతన్యాన్ని మనం మన దేశ అభివృద్ధి కోసం వాడాలి. అంతేకాని ఇలాంటి ట్రాప్‌లలో ఇరుక్కోవడము కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా మీరు కామన్ మ్యాన్‌గా మీరేమంటారు ఫ్రెండ్స్? తెలంగాణపై కొంతమంది చేస్తున్న పెత్తందారుల దాడిని, కొంతమంది చేస్తున్న ట్రోల్స్‌ని అందరూ ఆంధ్ర వాళ్ళకు ఆపాదించడం కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.